హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనము మ్యాథ్స్ మెథడాలజీలో చాప్టర్ 3 గణిత శాస్త్ర బోధనలో ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు అనే చాప్టర్లో బిట్స్ డిస్కస్ చేద్దాము. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టరు. ఎక్కువగా ఎగ్జామ్లో ఈ చాప్టర్లో కనీసం 3-4 బిట్లైనా అడుగుతారు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి. ఇది ఈ గణిత శాస్త్ర బోధన, అసలు ఈ గణిత శాస్త్రం ఎందుకు బోధించాలి, ఏ విలువల్ని మనం విద్యార్థుల్లో పెంపొందించాలి అనే దానికి సంబంధించిన చాప్టర్ అన్నమాట. సో ఇది మార్కుల పరంగానే కాకుండా గణితాన్ని ఒక సబ్జెక్టుగా చెప్పే ఉపాధ్యాయులకి ఎంతో ప్రయోజనకరమైంది. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయితే అన్ని బిట్స్ కూడా నేర్చుకుంటారు. ఓకే, ఇప్పుడు చాప్టర్ టాపిక్లోకి వెళ్తే, ఈ గణిత శాస్త్ర బోధనలో 3 ప్రశ్నలు: ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి. ఫస్ట్ ఏమి బోధించాలి అనేదానికి విద్యా ప్రణాళిక మనకి సమాధానం చెప్తుంది. అంటే ఒక ప్రణాళిక ప్రకారం ఏ క్లాసుల్లో ఏమేమి బోధించాలి అది విద్యా ప్రణాళిక మనకి తెలియజేస్తుంది. ఎలా బోధించాలి అని అంటే బోధనా పద్ధతులు తెలియజేస్తాయి. ఏ చాప్టర్ని మనం ఏ విధంగా బోధించాలి. తర్వాత ఎందుకు బోధించాలి అని అంటే ఈ ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, విద్యా ప్రమాణాలు ఇవి సాధించడం కోసం, విద్యార్థిలో వాటిని తీసుకురావడం కోసం మనం ఈ గణిత శాస్త్రాన్ని బోధించాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ విలువల గురించి క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వన్: గణితం ఒక ప్రయోజన విలువగా పేర్కొన్నవారు. ఏ యంగ్, బి బ్రెస్లిచ్, సి స్కార్లింగ్, డి మున్నిక్. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏ యంగ్. నెక్స్ట్: సామర్థ్యాలు, సమాచారం గణిత విలువలుగా పేర్కొన్నవారు. ఏ యంగ్, బి బ్రెస్లిచ్, సి స్కార్లింగ్, డి మున్నిక్. సో దీనికి ఆన్సర్ సి స్కార్లింగ్. ఈ గణిత విలువలను గురించి యంగ్, బ్రెస్లిచ్, స్కార్లింగ్, మున్నిక్ అండ్ బ్లాక్ హ్యారెస్ట్ ఈ 5 శాస్త్రవేత్తలు ఇచ్చిన విలువలు మనకి మన సిలబస్లో ఉన్నాయి. నెక్స్ట్: క్రింది వానిలో మున్నిక్ పేర్కొన్న గణిత విలువ. ఏ దృక్పథాలు, అలవాట్లు, బి సాంస్కృతిక విలువ, సి సమస్యలు, పద్ధతులు, డి గణితం యొక్క ఇతర విధులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ సాంస్కృతిక విలువ. నెక్స్ట్: ఒక ఆలోచన సరళిగా గణితాన్ని పేర్కొన్నవారు. ఏ బ్రెస్లిచ్, బి మున్నిక్, సి యంగ్, డి బ్లాక్ హ్యారెస్ట్. ఈ ఫస్ట్ క్వశ్చను ఎన్నోసార్లు మనకి టెట్లో, డిఎస్సిలో అడిగి ఉన్నారు. సో దీనికి ఆన్సర్ సి యంగ్. నెక్స్ట్: దృక్పథాలు, అలవాట్లు గణిత విలువలుగా పేర్కొన్నవారు. ఏ బ్రెస్లిచ్, బి మున్నిక్, సి యంగ్, డి బ్లాక్ హ్యారెస్ట్. సో దీనికి ఆన్సర్ ఏ బ్రెస్లిచ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ శాస్త్రవేత్తలు ఏ విలువలను పేర్కొన్నారో ఒకసారి చెప్తాను, మీకు వీలైతే నోట్ చేసుకోండి. యంగ్ అనే శాస్త్రవేత్త గణితం ఒక ప్రయోజన విలువగా పేర్కొన్నారు. తర్వాత ఒక ఆలోచన సరళిగా గణితాన్ని పేర్కొన్నారు. గణితం యొక్క ఇతర విధులను కూడా పేర్కొన్నారన్నమాట. నెక్స్ట్: బ్రెస్లిచ్ అనే శాస్త్రవేత్త అవగాహనలు, నైపుణ్యాలు, దృక్పథాలు, అలవాట్లు, సమస్యలు, పద్ధతులు, అభినందనలు వీటిని బ్రెస్లిచ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. నెక్స్ట్:
స్కార్లింగ్ అనే శాస్త్రవేత్త దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం అవి 4 స్కార్లింగ్ అనే శాస్త్రవేత్త గణిత విలువలుగా పేర్కొన్నారు. నెక్స్ట్ ఈ బ్లాక్ హ్యారెస్ట్ అనే శాస్త్రవేత్త దృక్పథాలు, భావనలు, సమాచారం ఈ మూడింటిని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ హ్యారెస్ట్, స్కార్లింగ్ ఈ రెండిట్లో కూడా దృక్పథాలు, భావనలు, సమాచారం అవి 3 కామనే. ఒక్క సామర్థ్యాలు అనేది ఎక్స్ట్రా స్కార్లింగ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. నెక్స్ట్ మున్నిక్ అనే శాస్త్రవేత్త, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగున్నారు. మున్నిక్ అనే శాస్త్రవేత్త ప్రయోజన విలువలు, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు వీటిల్ని మున్నిక్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారన్నమాట. ఇవి మీకు వీలైతే ఎక్కడన్నా నోట్ చేసుకోండి. ఎక్కువగా అడిగే క్వశ్చన్లు మాత్రమే నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ గృహిణి ఇంటి బడ్జెట్ను రూపొందించడం, భూములు కొలిచేవారు త్రికోణమితిని ఉపయోగించడం క్రింది విలువను సూచిస్తాయి. ఏ సాంస్కృతిక విలువ, బి సిద్ధపరిచే విలువ, సి క్రమశిక్షణ విలువ, డి ప్రయోజన విలువ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోని చూస్తున్న వారందరూ తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో దీనికి ఆన్సర్ ప్రయోజన విలువ. గృహిణి ఇంటి బడ్జెట్ను రూపొందించడము, భూములు కొలిచేవారు త్రికోణమితిని ఉపయోగించడము, ఇట్లా గణితాన్ని మనము ఎక్కడెక్కడ ఉపయోగించినా కూడా దర్జీ కొలతలను లెక్క పెట్టడము, తర్వాత ఇంజనీర్ నిర్మాణ పథకాలను తయారు చేయడము, బ్యాంకింగ్ వ్యవస్థలో గణితాన్ని యూజ్ చేయడము, ఇలా దేనికి మనము ఉపయోగించుకున్నా అది ప్రయోజన విలువ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాలకు పునాదిగా ఉండడం దీనిని సూచిస్తుంది. ఏ సాంస్కృతిక విలువ, బి సిద్ధపరిచే విలువ, సి క్రమశిక్షణ విలువ, డి ప్రయోజన విలువ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితము ప్రాథమికోన్నత పాఠశాలకు పునాదిగా ఉండడం అంటే మనం కింద క్లాసుల్లో నేర్చుకునేది పై క్లాసుల్లో మనకి ఉపయోగపడుతుంది. అంటే పై క్లాసుల్లో మనం నేర్చుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తుంది అన్నమాట. కాబట్టి అది సిద్ధపరిచే విలువ. నెక్స్ట్ గణితం సంస్కృతికి అద్దం వంటిది అని అన్నవారు. ఏ లైబ్నిజ్, బి హ్యాబెన్, సి గెలీలియో, డి బెర్నౌలీ. ఇది ఎక్కడో విన్నట్టుంటుంది మీకు, ప్రీవియస్ క్లాసెస్ విన్నవారు. సో దీనికి ఆన్సర్ బి హ్యాబెన్. గణితం నాగరికతకు అద్దం వంటిది అంటే లైబ్నిజ్, గణితం సంస్కృతికి అద్దం వంటిది అంటే హ్యాబెన్. ఓకే. నెక్స్ట్ ఆధునిక మానవుని కార్యకలాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం మొదలైన వాటిని గణిత శాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చు అని అన్నవారు ఎవరు? ఏ లైబ్నిజ్, బి హ్యాబెన్, సి న్యూమన్, డి స్మిత్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ డి స్మిత్. నెక్స్ట్ మంచి అందమైన ముఖం చూసినప్పుడు, మంచి గాత్రం విన్నప్పుడు, మంచి శిల్పం చూసినప్పుడు ఎలాంటి అనుభూతి కలుగుతుందో గణితం పట్ల కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది అని అన్నవారు ఎవరు? ఏ స్మిత్, బి లైబ్నిజ్, సి జేమ్స్ న్యూమన్, డి హ్యాబెన్. సో దీనికి ఆన్సర్ సి జేమ్స్ న్యూమన్. నెక్స్ట్ గణితం మానవుడు తయారు చేసినది అయినప్పటికీ దీనికి ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన శాస్త్రవేత్త. ఏ స్మిత్, బి గెలీలియో, సి ఐన్స్టీన్, డి డావిన్సీ. సో దీనికి ఆన్సర్ సి ఐన్స్టీన్. గణితం మానవుడు తయారు చేసినది అయినప్పటికీ దీనికి ప్రపంచంలో ఇన్ని ఉపయోగాలు ఎలా వచ్చాయి అని ఐన్స్టీన్ ఆశ్చర్యపోయారన్నమాట. నెక్స్ట్ ఈజిప్టులోని పిరమిడ్లు, ఆగ్రాలోని తాజ్మహల్ వంటి ప్రముఖ కట్టడాలు గణితంలోని ఈ విలువని తెలుపుతాయి. ఏ క్రమశిక్షణ విలువ, బి సాంస్కృతిక విలువ, సి సిద్ధపరిచే విలువ, డి కళాత్మక విలువ. ఆన్సర్ని కామెంట్ చేయండి.
సో దీనికి ఆన్సర్ బి సాంస్కృతిక విలువ. సో సాంస్కృతిక విలువ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వీటికి సంబంధించి అడిగిన తర్వాత మన సంస్కృతిని ఇట్లా ప్రతిబింబించే ఇటువంటి కట్టడాలు ఇలాంటివి అడిగిన తర్వాత సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, కవిత్వం ఇలాంటి వాటి గురించి మనకి క్వశ్చన్లో అడిగిన అవి సాంస్కృతిక విలువ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గణితాధ్యయనం ద్వారా వేగం, ఖచ్చితత్వం పెంపొంది తద్వారా తార్కిక ఆలోచనలు కలుగుతాయి అని తెలియజేసే విలువ. ఏ సాంస్కృతిక విలువ, బి కళాత్మక విలువ, సి ప్రయోజన విలువ, డి క్రమశిక్షణ విలువ. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ వేగం, ఖచ్చితత్వం అని మనం క్వశ్చన్లో చూడగానే క్రమశిక్షణ విలువ అని ఆన్సర్ పెట్టేయాలి. అదే కాకుండా ఒక క్రమంలో ఒక అంశం తర్వాత మరొక అంశం నేర్చుకోవడము అని క్వశ్చన్లో ఇచ్చిన ఖచ్చితమైన క్రమమైన అలవాట్లు నేర్పించడం అని కానీ, లేకపోతే బట్టీకి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని కానీ, సృజనాత్మకతకు మొదటి మెట్టు అని కానీ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, నిరాడంబరత, విచక్షణ ఇటువంటి పదాలు మనకి క్వశ్చన్లో వస్తే అది క్రమశిక్షణ విలువ అని మీరు ఆన్సర్ డినోట్ చేయండి. నెక్స్ట్ బిట్, సౌష్ఠవం, సర్వసమానత్వం, క్రమం, అనుపాతం మొదలైన గణిత భావనలన్నీ ఈ విలువను తెలియజేస్తాయి. ఏ సాంస్కృతిక విలువ, బి కళాత్మక విలువ, సి ప్రయోజన విలువ, డి క్రమశిక్షణ విలువ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇవి సౌష్ఠవం, సర్వసమానత్వం, క్రమం, అనుపాతం అనేవి కళాత్మక విలువను తెలియజేస్తాయి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా గణిత శాస్త్రంలో సాధించిన ప్రగతి ఒక జాతి ప్రగతిని ప్రతిఫలింపజేస్తుంది అని సిజే కేసర్ అను శాస్త్రవేత్త ఏ గ్రంథంలో ప్రస్తావించారు? ఏ ప్రిన్సిపియా మ్యాథమెటికా, బి గ్రండ్లాగండర్ మ్యాథమెటికా, సి హ్యూమనిజం అండ్ సైన్స్, డి లీలావతి గణితం. సో దీనికి ఆన్సర్ సి హ్యూమనిజం అండ్ సైన్స్. దీన్ని వివిధ రకాలుగా అడిగే అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా గణిత శాస్త్రంలో సాధించిన ప్రగతి ఒక జాతి ప్రగతిని ప్రతిఫలింపజేస్తుందని అన్న శాస్త్రవేత్త ఎవరు అంటే సిజే కేసర్. అది ఏ గ్రంథంలో ప్రస్తావించారు అని అంటే హ్యూమనిజం అండ్ సైన్స్. హ్యూమనిజం అండ్ సైన్స్ అనే గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అంటే సిజే కేసర్. సో ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి. ఇక్కడ ప్రిన్సిపియా మ్యాథమెటికా ఎవరు రాశారు? ప్రీవియస్ క్లాసెస్ విన్నవాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు. బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్ హెడ్. నెక్స్ట్, గ్రండ్లాగండర్ మ్యాథమెటికా ఎవరు రాశారు? డేవిడ్ హిల్బర్ట్. లీలావతి గణితం ఎవరు రాశారు? భాస్కరాచార్యుడు. నెక్స్ట్, దీర్ఘకాలంలో పొందే అవకాశం ఉన్నటువంటి ఆశించిన ఫలితాలను ఉద్దేశాలు అంటారు. ఉద్దేశాలను వేటిని అంటారు? దీర్ఘకాలంలో పొందే అవకాశం ఉన్నటువంటి ఆశించిన ఫలితాలు. ఆ దీర్ఘకాలంలో పొందాల్సిన ఫలితాలని సాధించడానికి ఉపయోగపడే వాటిని లక్ష్యాలు అని అంటారన్నమాట. నెక్స్ట్, బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అను అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో విద్యా లక్ష్యాలపై గ్రంథాన్ని ప్రచురించారు? ఏ 1950, సి 1960, బి 1960, సి 1956, డి 1976. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనే అమెరికాకు చెందిన శాస్త్రవేత్త బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటే విద్యా లక్ష్యాలు, దాని మీద ఈ గ్రంథాన్ని 1956లో ప్రచురించారు. ఇది కూడా ఎన్ని విధాలుగా అయినా ఈ క్వశ్చన్ మనకి అడగొచ్చు అనమాట. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త
అదేవిధంగా బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ రచించిన శాస్త్రవేత్త ఎవరు, లేకపోతే బ్లూమ్స్ రచించిన గ్రంథం ఏది, ఇట్లా ఏ విధంగా అయినా ఆ బిట్ని మనల్ని అడగవచ్చు. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను ఎన్ని రంగాలుగా వర్గీకరించారు? A2, B3, C4, D5. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో దీనికి ఆన్సర్ B3. అవి ఏమేంటి? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ బిట్, ఆలోచనలకు సంబంధించిన లక్ష్యాలలోని రంగం ఏది? A జ్ఞానాత్మక రంగం, B భావావేశ రంగం, C మానసిక చలనాత్మక రంగం, D ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో ఈ లక్ష్యాల్లోని రంగాలు జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇవి మూడు రకాలకి సంబంధించినవి అన్నమాట. జ్ఞానాత్మక రంగమేమో ఆలోచనలకు సంబంధించింది, భావావేశ రంగమేమో అనుభూతులకు సంబంధించింది. అనుభూతులు. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగమేమో చర్యలకు సంబంధించింది, మనం చేసే పనులు అన్నమాట. కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఆన్సర్ ఆలోచనలకు సంబంధించిన రంగం జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగం లక్ష్యాలను రూపొందించిన వారు ఎవరు? A B.S. బ్లూమ్స్, B క్రాత్వాల్, C R.H. దవే, D ఎలిజబెత్ సింప్సన్. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలను రూపొందించిన వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, బిఎస్ బ్లూమ్స్. ఏ ఆన్సర్. ఇక్కడ క్రాత్వాల్ భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలను రూపొందించారు. ఆర్హెచ్ దవే అండ్ ఎలిజబెత్ సింప్సన్ ఇద్దరు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యాలని రూపొందించారు. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల సంఖ్య. A2, B3, C5, D6. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాల సంఖ్య D6. అవేవేంటి? జ్ఞానం, అవగాహన, వినియోగం లేక అన్వయం ఏదైనా అనొచ్చు, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ 6 లక్ష్యాలు జ్ఞానాత్మక రంగంలో ఉన్నాయన్నమాట. జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? ఏ జ్ఞానం, బి అవగాహన, సి సంశ్లేషణం, డి మూల్యాంకనం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇప్పుడే చెప్పాను కదా, అత్యున్నత స్థాయి లక్ష్యం అంటే లాస్ట్ది, డి మూల్యాంకనం. నిమ్న స్థాయి లక్ష్యం అంటే ఫస్ట్ది అన్నమాట, జ్ఞానం. అదే కాకుండా జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణకి ముందు ఉండే లక్ష్యం ఏది, అదేవిధంగా వినియోగం తర్వాత ఉండే లక్ష్యం ఏది, అవగాహనకు తర్వాత ఉండే లక్ష్యం ఏది, అలా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లైన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు, వాటికి సంబంధించిన స్పష్టీకరణలు. ఫస్ట్, జ్ఞానం అనే లక్ష్యానికి 2 స్పష్టీకరణలు ఉన్నాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం. ఇప్పుడు మనకి ఎలా అడగడానికి అవకాశం ఉంది అంటే, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనే స్పష్టీకరణలు కలిగిన లక్ష్యం ఏది అని అడగొచ్చు. అప్పుడు మనం జ్ఞానం అని పెట్టాలి. నెక్స్ట్, అవగాహన అనే లక్ష్యంలో అనువాదం, అర్థ వివరణ, బహిర్వీక్షణం, ఇవి 3
స్పష్టీకరణలుగా ఉన్నాయన్నమాట. అప్పుడు బిట్టు బహిర్వీషణం అనే స్పష్టీకరణ కలిగిన లక్ష్యం ఏది? లేకపోతే బహిర్వీషణం అనే స్పష్టీకరణ ఏ రంగానికి చెందినది అంటే జ్ఞానాత్మక రంగం. దానికి సంబంధించిన లక్ష్యం ఏది అంటే అవగాహన. అట్లా ఎలా అయినా మనకి బిట్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ అన్వయం, వినియోగం ఈ రెండు ఒకటే. దీనికి సంబంధించిన స్పష్టీకరణలు: సముపార్జించిన జ్ఞానాన్ని నూతన పరిస్థితుల్లో వినియోగించుట, నూతన పరిస్థితుల్లో సొంతంగా సమస్యను పరిష్కరించుట. ఇవి రెండు దీనికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ విశ్లేషణ. ఒక విషయాన్ని అర్థవంతమైన భాగాలుగా చేయడం, వివిధ విషయ భాగాల మధ్య సంబంధాన్ని గుర్తించడం, ఏ సూత్రాన్ని అనుసరించి వ్యవహరించబడ్డాయో తెలుసుకోవడం. ఇవి విశ్లేషణకు సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ సంశ్లేషణ. చిన్న చిన్న భాగాలను కలిపి ఒక నిర్దిష్టమైన విధానంగా రూపొందించడం. విశ్లేషణ అంటే విడగొట్టడం అన్నమాట. సంశ్లేషణ అంటే కలపడం. ఈ లక్ష్యం సాధించడం అంటే విద్యార్థి మేధో సామర్థ్యాలను సాధించడమే. సంశ్లేషణ సాధించారు అని అంటే విద్యార్థి యొక్క మేధో సామర్థ్యాలను సాధించడమేనమాట. నెక్స్ట్ లక్ష్యం మూల్యాంకనం. నిర్దేశించిన పనికి భావాలు, విధానాలు, కార్యక్రమాలు, పరిష్కార పద్ధతులకు విలువలు తీర్మానించడమే దీనికి సంబంధించిన స్పష్టీకరణ అన్నమాట. మూల్యాంకనం అంటే ఇప్పుడు మనము సంవత్సరం అంతా నేర్చుకున్నది దానికి విలువ కట్టినట్టుగా మనకి ఎగ్జామ్స్ పెట్టి మార్కులు ఇస్తారు కదా, అదే మూల్యాంకనం అన్నమాట. నెక్స్ట్ భావావేశ రంగాన్ని డేవిడ్ క్రాత్వాల్ ఏ సంవత్సరంలో రూపొందించారు? ఏ 1960, బి 1956, సి 1964, డి 1974. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో భావావేశ రంగాన్ని డేవిడ్ క్రాత్వాల్ 1964వ సంవత్సరంలో రూపొందించారు. భావావేశ రంగం ఎన్ని వర్గాలుగా విభజింపబడింది? ఏ 5, బి 6, సి 4, డి 3. ఆన్సర్ని కామెంట్ చేయండి. జ్ఞానాత్మక రంగం 6 వర్గాలుగా విభజింపబడింది. భావావేశ రంగం 5 వర్గాలుగా విభజింపబడింది. ఏ అవేవేంటి? గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం లేక లాక్షణీకరణం. ఇవి భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యాలు. నెక్స్ట్ భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం ఏది? అత్యున్నత స్థాయి అంటే లాస్ట్ది అన్నమాట. కాబట్టి శీలస్థాపనం లేక లాక్షణీకరణం. డి ఆన్సర్. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగాన్ని రూపొందించిన వారు ఎవరు? ఏ బిఎస్ బ్లూమ్స్, బి ఆర్హెచ్ దవే, సి ఎలిజబెత్ సింప్సన్, డి బి మరియు సి. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో మానసిక చలనాత్మక రంగాన్ని రూపొందించిన వారు ఆర్హెచ్ దవే అండ్ ఎలిజబెత్ సింప్సన్, బి మరియు సి. ఈ ఆర్హెచ్ దవే అనే ఆయన మన భారతీయ గణిత శాస్త్రవేత్త. ఎలిజబెత్ సింప్సన్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలను 1956లో రూపొందించారు. ఆర్హెచ్ దవే 1969లో రూపొందించారన్నమాట. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలోని నిమ్న లక్ష్యం ఏది? నిమ్న అంటే ఫస్ట్ది, అత్యున్నత అంటే లాస్ట్ది. ఇందాక చెప్పాను కదా. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు ఏవేంటి? అవి 5 లక్ష్యాలు. ఏవేంటవి? అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం లేక సహజీకరణం. కాబట్టి నిమ్న లక్ష్యం అంటే ఫస్ట్ది అనుకరణ. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. భావావేశ రంగంలో గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం లేక లాక్షణీకరణం. మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణం లేక సహజీకరణం. ఓకే,
ఇప్పుడు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అంటే జ్ఞప్తికి తెచ్చుకునుట లేక గుర్తించుట. అవి రెండు జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణలు. అంటే విద్యార్థి సూత్రాన్ని గుర్తించాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అంటే జ్ఞానము. అట్లా మనకి బిట్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకునుట, గుర్తించుట అని మనకి క్వశ్చన్లో అడిగితే జ్ఞానం అని పెట్టాలి. నెక్స్ట్ అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు చూడండి. సొంత ఉదాహరణలు ఇచ్చుట, దోషాలను గుర్తించి సరిచేయుట, సన్నిహిత సంబంధం ఉన్న భావనల మధ్య సామ్య విభేదాలను కనుక్కొనుట, ప్రమాణానికి అనుగుణంగా వర్గీకరించుట, అనువదించుట, సన్నిహిత సంబంధాలను గుర్తించుట, విచక్షణ చేయుట, ఫలితాలను అంచనా వేయుట, ఫలితాలను సరిచూచుట, వ్యాఖ్యానించుట, వీలైనన్ని రూపాల్లో వ్యక్తీకరించుట, వివరించుట, కావలసిన గుర్తును, సంఖ్యను, సూత్రాన్ని గణిత ప్రక్రియల్లో ప్రతిక్షేపించుట. ప్రతిక్షేపించుట అంటే తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయడం. సూత్రాన్ని సూచించుట. కాబట్టి వీటిలో ఏది మనకి క్వశ్చన్లో అడిగినా మనం వెంటనే అవగాహన అని ఆన్సర్ పెట్టగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి సిద్ధాంతాన్ని రుజువు చేయడంలో ఇమిడి ఉన్న సోపానాలను వివరించాడు అని మనకి క్వశ్చన్ ఇచ్చారనుకోండి. దీనిలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏది అంటే అవగాహన. విద్యార్థి సొంత ఉదాహరణలు ఇచ్చాడు. దీనిలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏది అని అంటే అవగాహన. కాబట్టి వీటిలో ఏదైనా మనకి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నీ మీకు ఒక లిస్ట్ ఇచ్చాను. నెక్స్ట్ వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు. విశ్లేషణ చేయుట, దత్తాంశాన్ని సారాంశాన్ని కనుగొనుట, పరస్పర సంబంధాలను స్థాపించుట, ఏమి జరుగుతుందో సూచించుట, ఫలితాలను తెలుపుట, దత్త పద్ధతి అనుసరణీయమో కాదో తెలుపుట, దత్తాంశాలు సరిపోతాయో లేదో తెలుపుట, నిర్ణయించుట, నూతన పద్ధతులు సూచించుట, తగిన పద్ధతిని ఎంపిక చేయుట, నూతన దత్తాంశాలు ప్రతిపాదించుట, దత్త వివరాల నుండి ఊహలు చేయుట, తెలిసిన యథార్థాల నుండి సామాన్యీకరణ చేయుట, అనుమితులను రాబట్టుట. వీటిలో ఏది మనకి క్వశ్చన్లో అడిగినా వినియోగం అని మనం ఆన్సర్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి కొన్న వెల, అమ్మిన వెల, లాభం నష్టాల మధ్య సంబంధాన్ని స్థాపించాడు. దీనిలో ఇమిడి ఉన్న లక్ష్యం ఏది అని అడిగితే వినియోగం. అట్లా వీటికి సంబంధించి ఇప్పుడు నేను ఇచ్చిన ఈ స్పష్టీకరణల్లో ఏది క్వశ్చన్లో ఉన్నా అది వినియోగం అని మీరు గుర్తించాలి. ఇవి కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు చెప్పిన స్పష్టీకరణలన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే అవి ఒక్కటైనా కనీసం మనకి క్వశ్చన్ పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భావావేశ రంగం. దీనికి సంబంధించిన స్పష్టీకరణలు ఎలా ఉంటాయో చూద్దాము. విద్యార్థి వివిధ జ్ఞాన క్షేత్రాలలోనూ జీవితంలోనూ గణిత శాస్త్ర సేవలను అభినందిస్తాడు, ప్రశంసిస్తాడు. ఇది అభినందన, ప్రశంసనీయతకి సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ విద్యార్థి గణితం పట్ల అభిలషణీయమైన ఆసక్తులను పెంపొందించుకుంటాడు. ఇది అభిరుచి, ఆసక్తి, అనురక్తి అనే లక్ష్యాలకు సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ విద్యార్థి గణిత శాస్త్ర పఠనం ద్వారా శాస్త్రీయ వైఖరిని, హేతువాద దృక్పథాన్ని వృద్ధి చేసుకుంటాడు. ఇది శాస్త్రీయ వైఖరి, హేతువాద దృక్పథం వీటికి సంబంధించిన స్పష్టీకరణ. విద్యార్థి గణితాభ్యసనం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించుకుంటాడు. ఇది అనుకూల వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఖచ్చితత్వం ఇవి ఏ వచ్చినా కానీ భావావేశ రంగానికి సంబంధించిన స్పష్టీకరణలే అని మనం గుర్తించాలి. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం. దీనిలో గణనలు, పటాలను, రేఖాచిత్రాలను గీయడం, పట్టికలను పఠనం చేయడం ఇవి 3 ఉంటాయి.
ఇప్పుడు వీటికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం. విద్యార్థి సిద్ధాంతాన్ని రుజువు చేయడంలో ఇమిడి ఉన్న సోపానాలను వివరిస్తాడు అనున్నది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ జ్ఞానం, బి అవగాహన, సి వినియోగం, డి నైపుణ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో వివరించడం అనేది అవగాహన, కాబట్టి బి ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థి ఒకే భూమి ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం అని గుర్తిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఏ జ్ఞానం, బి అవగాహన, సి వినియోగం, డి నైపుణ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం, జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు కాబట్టి ఏ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థి మనోగణనలను త్వరితంగా ఖచ్చితంగా చేస్తాడు. ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ అవగాహన, బి వినియోగం, సి జ్ఞానం, డి నైపుణ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో గణించడం, గణనలను త్వరితంగా చేయడం, ఇలాంటివన్నీ నైపుణ్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్, విద్యార్థి సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు అన్నది ఈ రంగానికి చెందిన స్పష్టీకరణ. ఏ జ్ఞానాత్మక రంగం, బి భావావేశ రంగం, సి మానసిక చలనాత్మక రంగం, డి ఏది కాదు. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకోవడం కూడా నైపుణ్యానికి సంబంధించిన స్పష్టీకరణే కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్, విద్యార్థి మ్యాగజైన్లకు గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను, పజిల్స్ను సమకూరుస్తాడు. ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ అభినందన, బి అభిరుచి, సి శాస్త్రీయ వైఖరి, డి నైపుణ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది అభిరుచి. విద్యార్థి మ్యాగజైన్లకు గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను, పజిల్స్ను సమకూరుస్తాడు అనేది అభిరుచి. అదేవిధంగా గణిత పజిల్స్లో ఆసక్తిని చూపించడము, సమస్యల సాధనకు సులభ పద్ధతులను సూచించడంలో అభిరుచిని చూపించడము, గణిత సంబంధమైన కొత్త సమస్యలను, పజిల్స్ను తయారు చేయడము, గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించడము, స్క్రాప్ బుక్ తయారు చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈ అభిరుచి కిందకే వస్తాయి అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి మేధోవంత నిజాయితీతనాన్ని పొందుతాడు. ఇది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ శాస్త్రీయ వైఖరి, బి అభిరుచి, సి జ్ఞానం, డి నైపుణ్యం. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగున్నారు. సో దీనికి ఆన్సర్ ఏ శాస్త్రీయ వైఖరి. విద్యార్థి మేధోవంత నిజాయితీతనాన్ని పొందుతాడు అనేది శాస్త్రీయ వైఖరికి సంబంధించిన స్పష్టీకరణ. అదేవిధంగా తన సాధనలను కూడా ప్రశ్నించుకుంటాడు అని అడిగినా కూడా అది శాస్త్రీయ వైఖరే. తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు అని అడిగినా కూడా అది శాస్త్రీయ వైఖరే. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు అన్నది ఈ క్రింది లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ శాస్త్రీయ వైఖరి, బి అనుకూల వైఖరి, సి అభిరుచి, డి పట్టుదల. ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇది అనుకూల వైఖరి. నెక్స్ట్, విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు అనున్నది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ అభినందన, బి అభిరుచి, సి నైపుణ్యం, డి ఖచ్చితత్వం. సో దీనికి ఆన్సర్ డి ఖచ్చితత్వం. అసంపూర్తిగా వదిలివేయకుండా ఉండడం అనేది ఖచ్చితత్వం. నెక్స్ట్, విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞులు అందించిన సేవలను అభినందిస్తాడు అనున్నది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఏ అభిరుచి, బి శాస్త్రీయ వైఖరి, సి అభినందన, డి పట్టుదల.
సో దీనికి ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. అభినందిస్తాడు అనేది అభినందనకు సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ విద్యా ప్రమాణాలు. విద్యా ప్రమాణాలు మనకి మన సిలబస్లో 5 ఉన్నాయి. అనుసంధానం, సమస్య సాధన, వ్యక్తపరచడం, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. వీటికి సంబంధించి కూడా బిట్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి గణిత పాఠ్య విభాగాలను దైనందిన జీవితానికి ఇతర పాఠ్య విషయాలకి అనుసంధానం చేయును అని ఇస్తే అది అనుసంధానం, దానికి సంబంధించిన విద్యా ప్రమాణం అన్నమాట. నెక్స్ట్, సమస్యను చదివి సమాచారాన్ని విభాగాలుగా గుర్తిస్తారు అంటే అది సమస్య సాధన. అదేవిధంగా లెక్క చేసే విధానాన్ని ఎంపిక చేసుకుంటారు అనేది కూడా సమస్య సాధన. నెక్స్ట్, గణిత భావనలను వాక్యాలను చదవడం రాయడం అనేది వ్యక్తపరచడం కిందకి వస్తుంది. సొంత మాటల్లో వివరించడం అనేది కూడా వ్యక్తపరచడం కిందకి వస్తుంది. నెక్స్ట్, సోపానాలు. ఇప్పుడు మనం ఒక లెక్క చేస్తున్నాం, దానిలో రకరకాల సోపానాలు ఉంటాయి. అవన్నీ వివరించడం, అది కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. తర్వాత మనం లెక్క చేసే పద్ధతిని గ్రహించడం, పరిశీలించడం, పరీక్షించడం కూడా కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇచ్చిన లెక్కని ఒక పట్టిక రూపంలో పొందుపరచడం, అదేవిధంగా గ్రాఫ్ గీయడం, రేఖాచిత్రం గీయడం, ఇలాంటివన్నీ దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణం కిందకి వస్తాయి అన్నమాట. విద్యార్థి పటచిత్రాలను, దిమ్మ చిత్రాలను గీయును అని ఇచ్చారనుకోండి, అది దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. ఓకే, ఇక్కడితో మనకి 3rd చాప్టర్ కంప్లీట్ అయింది. మీకు ఇంకెక్కడన్నా ఏమన్నా బిట్స్ వచ్చి అవి ఆన్సర్ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఇది చూడాలి, ఎందుకంటే ఈ చాప్టర్లో ఎక్కువగా బిట్స్ అడుగుతారు. కొత్తగా ఛానల్ని చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.